వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, మంచి చెడు, మానసికమైనటువంటి స్థితిగతులు, వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో సంచారము, రాహువు కుంభరాశిలో, అలాగే కేతువు సింహరాశిలో, మీనరాశిలో శని, బుధ మరియు కుజగ్రహ ప్రభావము స్థితిగతులు, అలాగే మేషరాశిలో రవి, శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, తదనంతరం 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కారణం చేత తులారాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుజగ్రహ ప్రభావము, బుధుడు, శని కుజగ్రహాలు మీనరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు చాలా మటుకు తీరుతాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కోర్టు కేసుల్లో కావచ్చు, లేదా వాగ్వివాదాల విషయంలో కావచ్చు, లేదా మీతో ఎవరు పోటీ పడినా వారిపై మీరు పైచేయి సాధిస్తారు. అన్ని విధాలుగా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఉత్సాహంతో ముందడుగు వేసి కార్యజయాన్ని పొందుతారు. ప్రతి పనులలో కూడా విజయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే బుధగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా లేదు. ఈ కారణం చేత ప్రధానంగా ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. నిర్ణయం తీసుకోలేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం. అందుకే ప్రధానమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం కానీ, లేదా పెద్దల యొక్క సలహాలు పాటించడం కానీ చేసినట్లయితే చాలా మటుకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయంలో బాగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ ప్రభావం అనుకూలంగా లేదు, ఆలోచనలు సరిగ్గా ఉండవు. కాబట్టి పక్కవారి సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు. ఇక రవి మేషరాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే శుక్రుడు కూడా దీనికి తోడై ఉండడం, ఈ యొక్క మేషరాశిలో రవి శుక్ర సంచార గ్రహ ప్రభావంలో ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంత అనుకూలతగా ఉండదు. ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వారికి ఉంటుంది. అలాగే ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కూడా కాస్త మీకు ఇబ్బందికరంగా మారుతాయి. అంతేకాకుండా మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వపరమైనటువంటి దండన, అంటే పన్నులు కట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏదైనా కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది రీఇన్సూరెన్స్ చేసుకోవడం లాంటివో, లేకపోతే ట్యాక్సులు కట్టడం లాంటివో, లేకపోతే ఇక్కడ వెహికల్ సంబంధించినటువంటిది ఈ విధంగా చలాన్లు కట్టడం, ఇలాంటివి ప్రభుత్వపరంగా కొన్ని నష్టాలు అనేటువంటివి జరుగుతాయి. ఇక ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ఆందోళనలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక మనం గమనించుకున్నట్లయితే శుక్రుడు 20వ తారీఖు నుంచి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కోల్పోయినటువంటి ప్రేమ, ఆప్యాయత, దాంపత్య మధురిమలు అన్నీ కూడా తిరిగి 20వ తారీఖు నుంచి మీరు మళ్ళీ తిరిగి పొందుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా 19వ తారీఖు వరకు స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఇక మిథున రాశిలో గురు సంచార ప్రభావము ఇది చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కార్యజయము, కార్య పరిస్థితుల్లో అనుకూలత ఉండడం, అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఏదేమైనప్పటికీ కూడాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. తదనుగుణంగా సమాజంలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు మంచి పేరు అనేటువంటిది కలుగుతుంది. తద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కేతువు కూడా సింహరాశిలో ఉండడం అనుకూలించేటువంటి గ్రహం. అన్ని విధాలుగా తలవని తలంపుగా అనుకోని విధంగా మీరు చేపట్టినటువంటి పనులలో విజయాన్ని పొందుతారు.
ఇది మనము అపజయం అవుతుంది, మనకు రాసి పెట్టలేదు అనుకున్నది మళ్ళీ మీ సొంతమయ్యే అవకాశం గోచరమవుతుంది. ఇక రాహువు పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అది సాధారణమైనటువంటి అశుభ ఫలితాలే. పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విపరీతమైనటువంటి ఆలోచనలు చేయడము, యాంగ్జైటీకి గురవ్వడము, లేకపోతే కోపతాపాలు పెరగడం ఈ రాహుగ్రహ సంచార ప్రభావం వలన కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన కార్యక్రమాలలో మంచి చెడు, ఆదాయం, వ్యయం ఎలా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం వలన అనుకూలతలు తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం అక్షయ తృతీయ రోజున మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమములు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16, 17 తేదీల్లో మీకు చాలా మటుకు 16, 17 మరియు 18, 19 తేదీల్లో ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, రాని బాకీలు వసూలవుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అలాగే దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది, ముఖ్యంగా సంతోషముగా గడుపుతారు. ఇక 20, 21 తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, ధన నష్టము అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. 22, 23 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క 22, 23 తేదీల్లో వచ్చేటువంటి నష్టం ఏంటంటే మీకు మంచి జరుగుతుంటుంది. అంటే మీ యొక్క జాతకరీత్యా చూసుకున్నట్లయితే మీరు అనుకున్నది జరుగుతూ ఉండడం కారణం చేత అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. నేను అనేటువంటి యొక్క స్వభావం ఈ 22, 23 తేదీల్లో ఉండడం వల్ల చాలా మటుకు మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 24, 25, 26, 27 ఈ తేదీలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు బాగుంటాయి, మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి పురోగతి ఉంటుంది. చేస్తున్న వృత్తి మరియు వ్యాపారాల్లో మీకు ప్రధానంగా అందరి పోటీతత్వం నుంచి మీరు ఎక్కువగానే మంచి పోటీ ఇవ్వగలుగుతారు అందరికంటే కూడా. అలాగే ధనపరమైన సమస్యలు తీరుతాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క అనుగ్రహం, మళ్ళీ కొత్తగా గురుతర బాధ్యతలు రావడం, కోరుకున్న చోటికి బదిలీలు జరగడం, ఇలా అన్ని విధాలుగా ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాలు సంతోషంగా ఉండడం, ఇవన్నీ మీకు ఈ యొక్క సంబంధించినటువంటి 24, 25, 26, 27 తేదీల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక 28, 29, 30 తేదీలలో ప్రధానంగా ఒక టెన్షన్ వాతావరణంతో కూడుకున్నటువంటి పరిస్థితులు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటుంటాయి, నిద్ర పట్టకపోవడము, ప్రతి పనులలో ఆటంకాలు ఉండడం, మానసికమైనటువంటి ఆందోళనతో కూడుకున్న జీవితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాల కంటే అధిక శుభ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి ప్రధానంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్ర పారాయణము రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు మీకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా మీకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. అవకాశం కనుక ఉంటే 20వ తారీఖు అక్షయ తృతీయ రోజున, అలాగే మే 1 వైశాఖ పౌర్ణమి రోజున మన పీఠమాధ్వర్యంలో చెప్పిన విధంగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపింపబడతాయి. ఆ యొక్క కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.